ఇన్ని ఐటమ్స్ ఆర్డర్ పెట్టాను అన్నమాట. మన డైలీ లైఫ్లో యూజ్ అయ్యే టాప్ మోస్ట్ గాడ్జెట్స్ మీకు ఈరోజు అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను. ఇవి అప్రాక్స్గా మీకు చాలా తక్కువ ప్రైస్లో వచ్చినాయి అనమాట. ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్, మీషో కానీ ఇది ఎలాగుందో యాప్ వచ్చేసరికి అదే మాదిరిగా మనకి డియో డ్యాప్ అని చెప్పి ఒక యాప్ ఉంది. అందులో చాలా తక్కువ ప్రైస్కి వస్తున్నాయి. బట్ చిన్న నోట్ ఏమైనా ఉందనుకుంటే, మీకు యాప్ ఓపెన్ చేసిన వెంటనే మీకు ప్రోడక్ట్ కాస్ట్ కనిపిస్తుంది కదా, అది కన్ఫర్మ్ అమౌంట్ కాదు. అది మీరు కార్ట్లో పెట్టుకొని ఆర్డర్ పెట్టిన తర్వాత మనకి జిఎస్టీ కానీ డెలివరీ ఛార్జెస్ కానీ ఇవన్నీ కలిపి మనకి యాడే చూపిస్తుంది అనమాట. ఒక్కొక్క ఐటమ్ మీకు ఆర్డర్ పెట్టుకుంటే మీకు ఆర్డర్ అవ్వదు, బల్క్గా ఆర్డర్ పెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్గా మీరు కిచెన్ సంబంధించినవి కానీ, ఎలక్ట్రికల్ సంబంధించినవి కానీ కొన్ని ప్రోడక్ట్స్ మీరు ఆర్డర్ పెట్టుకొని బల్క్గా ఆర్డర్ పెట్టుకుంటే మీకు కొంచెం కాస్ట్ తగ్గుతుంది, చాలా వరకు కాస్ట్ తగ్గుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆర్డర్ పెడితే కనుక ఒక 10 daysలో మనకి ఆర్డర్ అనేది మన ఇంటికి వచ్చేస్తుంది. పర్వాలేదు. ఇది సెకండ్ టైం నేను ఆర్డర్ పెట్టాను. ఫస్ట్ టైం మన ఛానల్లో అన్బాక్సింగ్ చేసి మీకు చూపించాను, సక్సెస్ అయింది వచ్చేసరికి. ఇది సెకండ్ టైం అనమాట, బాగానే వచ్చింది ఆర్డర్ వచ్చేసరికి. బట్ కొన్ని ప్రోడక్ట్స్ మనకి బాగుంటాయి, కొన్ని ప్రోడక్ట్స్ మనకి డ్యామేజ్ అయిపోయి వస్తూ ఉంటాయి. మళ్ళీ రిటర్న్ పెట్టడానికి దీంట్లో ఛాన్స్ అంటూ ఏమీ లేదు, ఉన్నదాన్ని మనం అడ్జస్ట్మెంట్ అవ్వాల్సిందే. ఇప్పుడు మీకు ప్రతి ప్రోడక్ట్ చూపిస్తాను, ఒకసారి చూడండి. అండ్ చిన్న రిక్వెస్ట్, నాకు 2 days నుంచి కొంచెం ఒంట్లో బాగోలేదు, చిన్న లైట్ ఫీవర్ కానీ కొంచెం కోల్డ్గా ఉంది. వాయిస్ కొంచెం క్లారిటీగా రావడానికి ట్రై చేస్తాను. నేను ఎడిటింగ్ ఏదో చేస్తాను అనమాట, కొంచెం అడ్జస్ట్మెంట్ అవ్వండి. ఒకే టాపిక్లోకి వెళ్ళిపోదాం. అండ్ దీన్ని ఓపెన్ చేద్దాం. ఇప్పుడు వచ్చేసరికి ఇక్కడ మన డియో డ్యాప్ అని చెప్పి రాసింది. అండ్ ఇక్కడ మనకి కొన్ని కామర్స్ ఉన్నాయి, ఈ కామర్స్ అనమాట. ఇది వచ్చేసరికి ఈకామ్ ఎక్స్ప్రెస్ అని చెప్పి మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. దీన్ని ఓపెన్ చేసి మీకు చూపిస్తాను. ప్యాకింగ్ చాలా గట్టిగా వేశారు, చాలా తక్కువ ప్రైస్కి మనకి వచ్చినాయి అనమాట. ఇవి వచ్చేసరికి చూసారా ఎన్ని ఉన్నాయో మీకు పైన కనిపిస్తూనే ఉంటాయి. ఒక్కొక్క ఐటమ్ మీకు చూపిస్తాను, ఒకసారి రండి. ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసరికి మైక్రోఫోన్ స్టాండ్ అని చెప్పి కనిపిస్తుంది. ఇది సెల్ఫీ స్టిక్ లాంటిది. బట్ ఇది మనకి ఎంత పడిందంటే అప్రాక్స్గా నాకు ఒక 150 రూపీస్ ఎంతో పడింది. దీన్ని ఓపెన్ చేసి ఈ స్టాండ్ మీకు క్లారిటీగా చూపిస్తాను, చూడండి. ఫస్ట్ ఈ స్టాండ్ ఉంటుంది. ఈ స్టాండ్ మనం దీనికి ఫస్ట్ ఇది బిగించాలి. ఇది బిగించిన తర్వాత ఈ సెకండ్ వన్ వచ్చేసరికి మనం దీంట్లో పెట్టాలి. డన్. ఇది కొంచెం గట్టి ప్రెస్ చేయాలి. ఓకే, గట్టి ప్రెస్ చేసి దీన్ని బిగించడమే. చూసారా, ఇది ఒకటే మనకు కొంచెం బరువుగా ఉంది, కానీ మిగతా అన్ని కూడా మనకి ప్లాస్టిక్గానే ఉంది. క్వాలిటీ అయితే కనుక బాగుంది. ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఇది కొంచెం బెటర్గా ఉంది. మినీ స్టాండ్ వచ్చేసరికి ఇంకా నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి కార్టూన్ ఛార్జర్ కేసు. ఫర్ ఎగ్జాంపుల్గా టీడబ్ల్యూ ఇయర్బడ్స్ ఉన్నాయనుకోండి, దానికి ఛార్జింగ్ కేసు ఎలా ఉపయోగిస్తామో, అలాగే మొబైల్కి ఏ కేసు ఉపయోగిస్తామో అలాగే మనకి ఛార్జర్ ఒక కేసు ఉంటుంది. ఇది మనకి అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో ఉంది. ఈ మధ్య బాగా ట్రెండింగ్ అవుతుంది వచ్చేసరికి. కొన్ని డిజైన్గా మనకి వస్తుంది అనమాట. ఈ ప్యాకెట్లో మనకి 3 items వస్తాయి. ఫస్ట్ మనకి ఛార్జర్ పెట్టుకోవడానికి ఒక క్యాప్ లాగా వస్తుంది, ఇది చూడండి మనకి. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి ఛార్జర్ కేబుల్ ఉంటుంది కదా, దానికి ప్రొటెక్షన్గా మనకి ఇంకొక కేబుల్ ఇచ్చారు. చివరాకన డేటా కేబుల్ ఉంటుంది కదా, దానికి కూడా మనకి ఒక కేసు ఇచ్చారనమాట. ఒకే ప్యాకెట్లో 3 items వస్తాయి. నేను చూశాను, నాకు బిగ్ ఛార్జర్ నాది 90 watt ఛార్జర్ ఉంటుంది. అది మనకు సెట్ అవ్వట్లేదు. కానీ మీ దగ్గర యాపిల్ ఛార్జర్ కానీ, శాంసంగ్ ఛార్జర్ కానీ, పిక్సెల్ ఛార్జర్ కానీ ఉంటే కనుక అవి చిన్నగా ఉంటాయి. అవి 24 watts మనకు సపోర్ట్ చేస్తుంది కాబట్టి అవి చిన్నగా ఉంటే అదైతే మీకు బాగానే సెట్ అవుతుంది. బట్ నాదైతే మాత్రం కొంచెం ఛార్జర్ పెద్దగా వల్ల మనకి ఇది సెట్ అవ్వట్లేదు. బట్ కేసు అయితే కనుక స్ట్రాంగ్గా ఉంది, చాలా బాగుంది. ఒకవేళ మీకు అడాప్టర్ కింద పడినా సరే మనకి బ్రేక్ అవ్వదు. ఇదంతా గట్టిగా ఉందన్నమాట. ప్రొడక్షన్ పరంగా అయితే నాకు బాగా నచ్చింది ఇది వచ్చేసరికి. ఇంకా ఇది కూడా చాలా బాగా నచ్చింది. మీకు ఒక కేసెస్ క్లారిటీగా చూపిద్దాం అనుకుంటే కనుక నా దగ్గర ఛార్జర్ లేదు, చూపిస్తే కనుక ఇది ఒక కాంపాక్ట్ సైజ్లో మనకు కనిపిస్తూ ఉంటుంది. మీరు క్యారీ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది ఇది వచ్చేసరికి. సో ఈ ఐటెం అయితే చాలా బాగుంది. ఇంకా నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి ఇయర్ ఫోన్స్ క్యారింగ్ కేస్ అనమాట. ఛార్జింగ్లో క్యారీ చేస్తాము. అలాగే ఇయర్ ఫోన్స్ మనకు వైర్డ్ ఇయర్ ఫోన్స్ ఉంటాయి కదా, ఇయర్ ఫోన్స్ అనే కాదు మనకి డేటా కేబుల్ ఉన్నా సరే మనకి ఈ కేస్ చాలా బాగుంది. ఇది మినీ కాంపాక్ట్గా ఉంది, చోటా ప్యాక్లో ఉంది మన వచ్చేసరికి. ఇది అప్రాక్స్గా నాకు ఒక 30 రూపీస్ ఎంతో పడింది. అంటే బల్క్లో కొన్నాను కాబట్టి 30 రూపీస్కి పడింది. ఫర్ ఎగ్జాంపుల్గా వైర్డ్ ఇయర్ ఫోన్స్ ఉన్నాయనుకోండి, సో ఉంటే డేటా కేబుల్ అయినా వైర్డ్ ఇయర్ ఫోన్స్ ఏదైనా సరే మనకి ఈ కేబుల్ ఉంటుంది కదా, ఇలా మనం రౌండ్ చేసి దీని చుట్టూ మనం ఇందులో పెట్టేవచ్చు. సో ఇలా పెట్టచ్చు అనమాట. దాంతోపాటు మనకి సిమ్ రిజిస్టర్ టూల్స్ కానీ చిన్న చోటా ప్యాక్స్ ఉంటాయి కదా, అవి ఇందులో మనం సెట్ చేసుకోవచ్చు. ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఇది కొంచెం చాలా బాగుంది. క్వాలిటీ అయితే కనుక పర్వాలేదు. ఆ ప్రైస్ సెగ్మెంట్లో ఈ క్వాలిటీ గుడ్. ఇంకా నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి డోర్ విండో యాంటీ అలారం అనమాట. ఇది అప్రాక్స్గా మనకి ఏదైనా మనం డోర్ వేసినప్పుడు చిన్నపిల్లలు ఉన్న టైంలో మనకి డోర్స్ క్లోజ్ చేయరు, సో ఓపెన్ చేసి మనకి ఆ టైంలో మనకి బాగా యూజ్ అవుతుంది వచ్చేసరికి. ఇది ప్యాకింగ్ అయితే కనుక మనకి కొంచెం గట్టిగానే ప్రొవైడ్ చేశారు. అండ్ దీన్ని ఓపెన్ చేసి చూస్తే కనుక మనకి దీంట్లో ఇంక్లూడింగ్ మనకి బ్యాటరీస్ మనకి ఇందులో ఇచ్చారనమాట. కొన్ని ప్రోడక్ట్స్ అయితే మనకి బ్యాటరీస్ ఇవ్వరు, బట్ ఇందులో మాత్రం బ్యాటరీస్ మనకి ఇచ్చారు. ఇది కొంచెం గుడ్ మూవ్. ఇంకా దీన్ని మనం డోర్ సెట్ చేసి మీకు చూపిస్తాను, ఒకసారి చూడండి.
ఓకే సౌండ్ వస్తుందా తలుపు వచ్చి ఓకే క్లోజ్. చూశారు కదా, ఐటమ్ చాలా బాగుంది. డోర్ ఓపెన్ చేస్తే మనకి సౌండ్ వస్తుంది, క్లోజ్ చేస్తే మనకి సౌండ్ రావట్లేదు. అండ్ క్వాలిటీ కూడా మనకి బాగుంది, లౌడ్గా వస్తుంది. స్పీకర్ వచ్చేసరికి చాలా డిస్టర్బెన్స్గా ఉంది. ఎనీవే మీకు యూజ్ అయింది అనుకుంటే మాత్రం ఈ ప్రోడక్ట్ కొంచెం బెటర్ ఆప్షన్ అవుతుంది. ఇది మనకి అప్రాక్స్గా నాకు వచ్చేసరికి 60 రూపీస్ ఎంతో పడింది అనమాట. బల్క్లో వచ్చేసరికి ఈ ఐటమ్ కూడా కొంచెం యూనిక్గా అనిపించింది. ఇంకా నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి మినీ సీలింగ్ మిషన్. ఫర్ ఎగ్జాంపుల్గా మీ ఇంట్లో లేస్ ప్యాకెట్ కానీ లేదా ఏదైనా ప్రోడక్ట్ మీరు ఓపెన్ చేసినప్పుడు మనకి అందులో ఉన్న ప్రోడక్ట్ మనకు ఒకసారి ఓపెన్ చేస్తే కనుక తర్వాత పాడైపోతుంది. దాన్ని ఎన్ని విధాలుగా మనం ఒక బాక్స్లో పెట్టినా సరే మనకి ఆ ప్రోడక్ట్ గాలిపోయి మనకి పాడైపోతుంది అనమాట. బట్ అలా పాడైపోకుండా ఉండాలనుకుంటే కనుక ఈ మినీ సీలింగ్ మిషన్ మీ దగ్గర ఉంటే బాగానే సెట్ అవుతుంది. దీని ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాం. ఓపెన్ చేస్తే మనకి ఇందులో బ్యాటరీ ఇంక్లూడింగ్ రావట్లేదు, మనం సపరేట్ కొనుక్కోవాల్సిందే. బ్యాటరీ వేసి చూపిస్తాను మీకు. బ్యాటరీ వేసి చూపిస్తే మనకి అంత వర్క్ అవ్వట్లేదు. ఈ ప్రోడక్ట్ మనకు డ్యామేజ్ అయిపోయింది. ఇదే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంది, నాకు 65 రూపీస్ 70 రూపీస్ ఎంతో పడింది. వర్క్ అవుతుందని చెప్పి అనుకున్నాను కానీ ఇది అంత వర్క్ అవ్వట్లేదు. దీన్ని మనం పక్కన పెట్టేద్దాం, దీని గురించి ఎక్కువ డిస్కషన్ చేయొద్దు. ఎందుకంటే కొన్ని ఐటమ్స్ బాగుంటాయి, కొన్ని ఐటమ్స్ బాగోవు. అందులో బాగోలేనిది ఈ ఐటమ్ వచ్చేసరికి దీన్ని పక్కన పెడదాం. ఇంకా నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి పోర్టబుల్ కేబుల్ కేస్ అనమాట. మీరు ఓన్లీ కేబుల్ మాత్రమే మీరు క్యారీ చేయడానికి ఒక కేస్ కావాలి అనుకుంటే మాత్రం ఇది క్యారీ చేయడానికి చాలా బాగుంటుంది. అది కాకుండా మనకి 2 విధాలుగా ఉపయోగించుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏదైనా కేబుల్ ఉందనుకోండి, కేబుల్ సెట్ చేసిన తర్వాత మనం ఈ బాక్స్ మూత మూసిన తర్వాత కింద మనకి ఎల్లో కలర్లో ఒక స్టాండ్ ఉంది కదా, దీన్ని ఓపెన్ చేస్తే మనం దాన్ని మొబైల్ స్టాండ్గా మనం ఉపయోగించుకోవచ్చు. అండ్ ఐటమ్ వస్తుంది మనకి ఛార్జర్ కేబుల్గా ఉపయోగించుకోవచ్చు అండ్ మొబైల్ స్టాండ్ కూడా మనం ఉపయోగించుకోవచ్చు. ఇది 2 విధాలుగా ఉపయోగపడుతుంది. ఇది కొంచెం బిల్డ్ క్వాలిటీ యావరేజ్గా ఉంది, కొంచెం ప్లాస్టిక్ కాబట్టి. దీని ప్రైస్ మనకు అప్రాక్స్గా నాకు ఒక 65 రూపీస్ ఎంతో పడింది. క్వాలిటీ అయితే కనుక కొంచెం యావరేజ్గా ఉంది. బట్ మీరు కేబుల్ని ప్రొడక్ట్గా ఉండాలి అనుకుంటే మాత్రం ఇది చాలా ఉపయోగపడుతుంది. ఐఫోన్స్కి చాలా ఉపయోగపడుతుంది, ఎందుకంటే మనకి కేబుల్ చాలా కాస్ట్ ఎక్కువ ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడుతుంది. దీంట్లో మనం ఛార్జింగ్ పెట్టుకోవచ్చు, దీని మీద మనం మొబైల్ని ఏదైనా మూవీస్ చూడొచ్చు అనమాట. అది కూడా బాగుంది. ఇది కూడా కొంచెం యూనిక్గా అనిపించింది ఈ గ్యాజెట్ వచ్చేసరికి. ఇంకా నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి మస్కిటో కిల్లింగ్ ల్యాంప్. ఇది ప్రతి ఇంట్లో ఖచ్చితంగా ఉండాల్సిందే. శీతాకాలం, ఎండాకాలం, వర్షాకాలం ఏ కాలమైనా సరే మనకి ఇది ఖచ్చితంగా మన ఇంట్లో ఉండాల్సిందే. ఇది కొంచెం కాస్ట్ ఎక్కువ పడింది. నాకు 160 రూపీస్ కానీ 170 రూపీస్ కానీ అప్రాక్స్గా డెలివరీ పెట్టిన టైంకి నాకు 200 రూపీస్కి వెళ్ళిపోయింది అనమాట. దీని కాస్ట్ వచ్చేసరికి పర్వాలేదు. ఇది ఒకసారి ఓపెన్ చేసి చూపిద్దాం మనం. బాక్స్ ఓపెన్ చేస్తే మనకి క్వాలిటీ బాగానే ఉంది. అండ్ చిన్న బ్రష్ ఇచ్చారు, దాంతోపాటు మనకి ఒక వైట్ కలర్లో కేబుల్ ఇచ్చారు. దీన్ని మీరు పవర్ బ్యాంక్కి సెట్ చేసుకోవచ్చు. మీ దగ్గర మొబైల్ అడాప్టర్ ఉందనుకుంటే దానికి సెట్ చేసుకోవచ్చు. ఇది 2 విధాలుగా ఉపయోగపడుతుంది. మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు అనుకుంటే మాత్రం ఇది కొంచెం యూనిక్గా అనిపిస్తుంది. బట్ కొంచెం దూరంగా ఉంచిన చిన్నపిల్లల్ని ఓకే వర్క్ అవుతుంది మనకి. ఇది చూశారు కదా. సో నా దగ్గర అయితే ఇంకా ఐటమ్స్ ఉన్నాయి. ప్రస్తుతానికి ఒక పార్ట్ 1 అనమాట. ఇది వచ్చేసరికి పార్ట్ 2 మీకు నెక్స్ట్ వీక్లో వస్తుంది. ఈ ఐటమ్స్ అయితే మీకు ఎలాగున్నాయి, నాకైతే మాత్రం డ్యామేజ్ అయింది కానీ మిగతా అన్ని కూడా మనకి కొంచెం బాగానే ఉన్నాయి. ఇది మీకు అప్రాక్స్గా నాకు మొత్తం వచ్చేసరికి నాకు 2 ఐటమ్స్ అంటే పార్ట్ 1 ఇది, పార్ట్ 2 అప్రాక్స్గా నాకు 1000 రూపాయలు పడింది అనమాట. బల్కీగా ఆర్డర్ పెట్టాను కాబట్టి నాకు సెట్ అయ్యింది. మీరు ఇంకేదైనా ప్రోడక్ట్ కొనాలి అనుకుంటే కనుక కింద కామెంట్ చేస్తే నేను లింక్స్ ప్రొవైడ్ చేస్తూ ఉంటాను. అది కాకుండా మీకు కింద యాప్స్ కానీ అండ్ ఈ కొన్న లింక్స్ కానీ కింద ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్లో వచ్చేసరికి చూస్తూనే ఉండండి. ఈరోజు టాపిక్ ఇదన్నమాట. మీకు నచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో మీకు ఎలాగనిపించింది, ఇలాంటి వీడియో మీకు మళ్ళీ రావాలి అనుకుంటే కనుక లైక్ చేసి కింద కామెంట్ చేసి అడిగితే ఎవ్రీ వీక్ లేదా ఎవ్రీ మంత్ మనకి ఖచ్చితంగా ఈ అన్బాక్సింగ్లు వస్తూనే ఉంటాయి అండ్ ఈ ప్రోడక్ట్స్ వస్తూనే ఉంటాయి. గాడ్జెట్స్ ఇంపార్టెంట్ వస్తూనే ఉంటాయి అనమాట. నిన్న మన ఛానల్లో వచ్చరికి పోకో X1 Pro ఫుల్ రివ్యూ పెట్టాను. చూడకపోతే పైన కార్డ్స్లో పెడతాను, ఎండింగ్లో వస్తుంది, ఒకసారి చూడండి. ఈరోజు టాపిక్ ఇదన్నమాట. మీకు నచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఇవన్నీ ఆర్డర్ పెట్టాలంటే మాకు టైం టేకింగ్ ఎక్కువ. చూడాలి, మీషోలో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ అమెజాన్లో కానీ డియో యాప్లో కానీ చూడాలి, చూసి టైం టేకింగ్ చూడాలి. ఎందుకంటే ప్రతి ప్రోడక్ట్ బెస్ట్ అని కాదు, మీకు నచ్చాలి కదా. సో నాకు నచ్చితే కాదు, మీకు నచ్చాలి. మీకు నచ్చి సో ఓకే దీన్ని ఆర్డర్ పెట్టాలి. కొంచెం టైం టేకింగ్ ఎక్కువ అవుతుంది అండ్ ఎడిటింగ్ కూడా చాలా టైం పడుతుంది. నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బాయ్ బాయ్, జై హింద్.